Functions in Python. So any function is a self-contained block of statements to do a specific task. So ఏ ఫంక్షన్ అయినా సరే మనకి ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం మనం ఒక ఫంక్షన్ యూజ్ చేస్తుంటాం. ఫంక్షన్స్ టూ టైప్స్: ఇన్బిల్ట్ ఫంక్షన్స్, స్టాండర్డ్ ఫంక్షన్స్. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనము ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్స్, POW, SQRT, sin, cos, tan ఇలాంటివన్నీ కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సో మనం క్రియేట్ చేసుకునే ఫంక్షన్స్ని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో ఫంక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. మనం ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం అనుకోండి, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ 3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. కోడ్ రీయూజబిలిటీ అంటారు. ఇంప్రూవ్స్ రీడబిలిటీ. ఈ ఫ్రీక్వెంట్లీ యూజ్ టాస్క్స్ మనం ఎక్కువ ఫంక్షన్స్ ద్వారా చేస్తుంటాం. సో ఆ ఫ్లో ఆఫ్ కోడ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే రిడెండెన్సీ, అవాయిడ్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా. అన్నెసెసరీ డేటాను మనం రిమూవ్ చేస్తుండాలి. సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఒక్కొక్కసారి చాలా రిపీట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేసుకుని ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. So syntax in Python, function definition always starts with DEF. Function declaration, definition, call అంటాం మనం C++ జావాలో. ఇక్కడ మనం డెఫినిషన్ అంటాం. సో DEF ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్లో ఫంక్షన్ పారామీటర్స్ కోలన్ అండ్ ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ బాడీలో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. అలాగే రిటర్న్ పక్కన చూడండి, ఆప్షనల్ రిటర్న్ స్టేట్మెంట్ అని ఉంది. సో రిటర్న్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫంక్షన్ డెఫినిషన్, DEF, ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ బాడీ. ఒకసారి ఫంక్షన్ని డిఫైన్ చేసిన తర్వాత మనం ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇందులో 2 టైప్స్ ఉంటుంది: ఫంక్షన్ విచ్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అండ్ ఫంక్షన్ విచ్ రిటర్న్స్ ఎనీథింగ్. అంటే ఫంక్షన్ రిటర్న్ లేకుండా రిటర్న్ తోటి. సో రిటర్న్ స్టేట్మెంట్ లేకుండా ఉంటే ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్లో పారామీటర్స్ ఇస్తే సరిపోతుంది, కాలింగ్ ద ఫంక్షన్. ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటే ఫంక్షన్ డెఫినేషన్లో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ అని చెప్పేసి పారామీటర్స్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తామో ఫంక్షన్ డెఫినేషన్, ద ఫంక్షన్ కంపల్సరీ మనం కాల్ చేయాలి. ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ఎనీ ఫంక్షన్ డెఫినేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్ వన్స్ యూ కాల్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ డెఫినేషన్లో ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది? ఫంక్షన్ కాల్ చేస్తేనే వస్తుంది. చూడండి, కాలింగ్ పార్ట్, ఫంక్షన్ నేమ్ సెమీకోలన్. ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో కంట్రోల్ ఫంక్షన్ డెఫినేషన్లోని ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్, ద కంట్రోల్ విల్ బి బ్యాక్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద ఫంక్షన్ కాల్. అంటే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఫంక్షన్ డెఫినేషన్లోని ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే ఫంక్షన్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ ఫంక్షన్ కాల్ తర్వాత లైన్కి వస్తుంది. సో ఫంక్షన్ వన్స్ డిఫైన్డ్ మస్ట్ బి కాల్డ్. ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తే సరిపోతుంది, దాన్ని మనం కాల్ చేస్తేనే అది ఎగ్జిస్టెన్సీలో ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, DEF YAME, YAAME, సమ్ ఫంక్షన్ నేమ్ ఇచ్చాము. ఫంక్షన్ బాడీలో ఒక సింపుల్ ప్రింట్ ఇచ్చాము, హలో ఫ్రమ్ ఏ ఫంక్షన్ సంథింగ్ ఇచ్చాము. ఫంక్షన్కి కాల్ చేసాము. ఫంక్షన్ కాల్ చేసాం. చూడండి సింబల్స్ కరెక్ట్గా చూడండి.
డెఫినేషన్లో ఫంక్షన్ నేమ్ పక్కన కోలన్ ఉంది. సో ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్ అని ఉంటుంటాయి. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఫంక్షన్ డెఫినేషన్లో ఫంక్షన్ నేమ్ తర్వాత బ్రాకెట్స్లో మనం స్పెసిఫై చేస్తాం, పారాంథసిస్ అంటాం మనం. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇవ్వచ్చు, బట్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి సపరేటెడ్ బై కామా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాం యామీ అని, 1 ఆర్గ్యుమెంట్ ఇచ్చాం ఎఫ్ నేమ్ అని. ఫంక్షన్ బాడీలో ఏముంది, ప్రింట్ ఎఫ్ నేమ్ అని ఉంది. మనం 3 టైమ్స్ కాల్ చేసాం సాయి. సో సాయి ఎక్కడికి పాస్ అవుతుంది, ఎఫ్ నేమ్ పాస్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. సెకండ్ కాల్లో ఆర్ఏఎం ఎఫ్ నేమ్ పాస్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. అలాగే థర్డ్ కాల్లో సాయిరామ్ పాస్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ పాసింగ్ అంటాం మనం. సో సెకండ్ వన్కి ఫస్ట్ వన్కి డిఫరెన్స్ చూడండి. జనరల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ పార్ట్ చూస్తే ఎఫ్ నేమ్ ప్లస్ డబుల్ కొటేషన్స్లో నేను టీఈసిహెచ్ అని ఇచ్చాను. అంటే ఫంక్షన్ బాడీలో మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ కాల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ ఫంక్షన్ కాల్ ఎలా చేస్తున్నాం అనేది, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనేది అదే ఇంపార్టెంట్. ఫంక్షన్ బాడీలో ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఉందో అది ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎఫ్ నేమ్ ప్లస్ టీసిహెచ్ అని ఇచ్చాం మనం. ఆ రెండింటికి అవుట్పుట్ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో చాలా మందికి రిటర్న్ స్టేట్మెంట్ దగ్గర కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న డెఫినేషన్ చూద్దామా. ఫంక్షన్ డెఫినేషన్ YAAME ఫంక్షన్ నేమ్, హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది ఎక్స్ అని. సో ఫంక్షన్ బాడీలో రిటర్న్ 5 into x అని ఉంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి 3 టైమ్స్ కాల్ చేసాము. 3కి 5కి 9కి 3 టైమ్స్ కాల్ చేసాము. సో డైరెక్ట్గా కాలింగ్ అనేది ఏదైతే కాలింగ్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్స్ వస్తే దాన్ని మనం ఫంక్షన్ కాల్ అంటాం. ఈ ఫంక్షన్ కాల్ అనేది ప్రింట్లో ఇచ్చేసాం మనం. రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ ఎలా ఇచ్చాం మనం, z ఈజ్ ఈక్వల్ టు YAAME బ్రాకెట్స్లో 3 ప్రింట్ z అన్నాం. సో రిటర్న్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఫంక్షన్ డెఫినేషన్లో ఫంక్షన్ కాల్ మనం ఎలాగైనా ఇవ్వచ్చు. మనకి అక్కడ ఉన్న కన్వీనియంట్ పొజిషన్స్ని బేస్ చేసుకొని, ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు. సో చాలామంది z ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్స్ రాస్తుంటారు. So look at this example clearly. What is the name of the function? ADD. How many arguments are there? 2 are there. NUM1, NUM2. No confusion regarding the number of arguments and no confusion regarding the names also. You can use x and y. X and y అని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. So return first number plus second number. చూడండి, calling SVM someone is equal to ADD 100, 200 అన్నాం. ఈ 100 నమ్1లో పాస్ అవుతుంది, 200 నమ్2లో పాస్ అవుతుంది. సెకండ్ కాల్ చేస్తాం, sum2 is equal to ADD బ్రాకెట్స్లో 8, 9. సో మనం ఫంక్షన్ డెఫినేషన్లో ఫంక్షన్ నేమ్తో పాటు ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కూడా అన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఇక్కడ డెఫినేషన్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, నమ్1, నమ్2. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కూడా 2 ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయాలి. సింపుల్ ప్రోగ్రామ్స్ చూద్దామా. మనం నార్మల్గా ఏదైతే ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తామో ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫంక్షన్స్లో మనం రీరైట్ చేసుకోవచ్చు. డెఫినేషన్ DEF, ఫంక్షన్ నేమ్ ఈవెన్ ఆడ్ అని ఇచ్చాము. ఫంక్షన్ నేమ్ క్యాన్ బి ఎనీథింగ్. ఫంక్షన్ నేమ్ మనం రూల్స్ ఉన్నాయి కదా, వేరియబుల్ నేమ్స్కి రూల్స్, అవే ఫంక్షన్ నేమ్స్ కూడా ఉపయోగించాలి. సో ఆర్గ్యుమెంట్ x, ఇఫ్ x mod 2 equal to 0 ప్రింట్ ఈవెన్, ఎల్స్ ఆడ్ అంటే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఇక డ్రైవర్ కోడ్, కొంతమంది డ్రైవర్ కోడ్ అంటున్నారు. డ్రైవర్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ కాలింగ్ పార్ట్. 2 టైమ్స్ కాల్ చేయాలా ప్రతిసారి? నో, అవసరం లేదు. ఒకసారి కాల్ చేయొచ్చు. బట్ మనం 2 ఇస్తే ఏమొస్తుంది, ఈవెన్ అని వస్తుంది. 3 ఇస్తే ఆడ్ వస్తుంది. అందుకే మనం 2 టైమ్స్ కాల్ చేస్తాం. సో చెక్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో అనేది రాసుకోండి.
స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకి ఇన్సైడ్ ద ఫంక్షన్, అవుట్ సైడ్ ద ఫంక్షన్, లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అనే టర్మ్స్ వస్తూ ఉంటాయి. ఒక ఫంక్షన్ డెఫినేషన్లో ఏదైతే మనం వేరియబుల్కి వాల్యూ ఇచ్చామో దాన్ని మనం లోకల్ అంటాం. సో లోకల్ స్కోప్ అంటాం. సో లోకల్ స్కోప్లో ఏదైతే వేరియబుల్స్కి వాల్యూస్ ఉన్నాయో దే ఆర్ డిస్ట్రాయిడ్ వన్స్ వి రిటర్న్ ఫ్రమ్ ద ఫంక్షన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ యామీ అని ఇచ్చాము, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవు, బ్రాకెట్స్లో ఉంటేనే ఆర్గ్యుమెంట్స్ అంటాము. డెఫినేషన్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. x = 10 ప్రింట్ వాల్యూ ఇన్సైడ్ ఫంక్షన్ x అన్నాము. సో అక్కడ డెఫినేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. x = 20 అన్నాం అండ్ ఫంక్షన్ కాల్ చేసాం. ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే అది ఫంక్షన్ కాల్. సో అవుట్పుట్ చూడండి, వాల్యూ ఇన్సైడ్ ద ఫంక్షన్ x 10. ఎప్పుడైతే ఫంక్షన్ నుంచి బయటకు వస్తామో x = 20 ఉంది. సో అవుట్ సైడ్ ద ఫంక్షన్ x వాల్యూ 20 తీసుకుంటుంది. సో ఇనిషియల్గా x 20, ఫంక్షన్లో మనకి ఫంక్షన్ డెఫినేషన్లో x 10 ఉంది. సో ఇన్సైడ్ ద వాల్యూ అండ్ అవుట్ సైడ్ ద వాల్యూ ఆ డిఫరెన్సెస్ అనేది మనం చూసుకోవాలి. వేరియబుల్స్ అవుట్ సైడ్ ద ఫంక్షన్, వేరియబుల్స్ ఇన్సైడ్ ద ఫంక్షన్. సో లిస్ట్ కూడా మనం ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేయొచ్చు. లిస్ట్ మన గురించి మనం ఇంకా అప్కమింగ్ చాప్టర్స్ చాలా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. డిఎఫ్ ఫంక్షన్ నేమ్ యామీ బ్రాకెట్స్లో ఫుడ్ అని ఇచ్చాము. ఫర్ ఎక్స్ ఇన్ ఫుడ్ ప్రింట్ ఎక్స్ అన్నాము. ఫ్రూట్స్ = యాపిల్, బనానా, చెర్రీ. ఇది లిస్ట్ అంటాం మనం, స్క్వేర్ బ్రాకెట్స్లో సపరేటెడ్ బై కామా. యామీ అని చెప్పేసి ఫ్రూట్స్ అన్నాం, కాల్ చేసాం. దీన్ని కాలింగ్ పార్ట్ అంటాం. ఎప్పుడైతే మీరు కాల్ చేశారో యామీ అనే బ్రాకెట్స్లో ఫ్రూట్స్ ఉన్నారు, ఈ ఫ్రూట్స్ దేంట్లో పాస్ అవుతుంది, ఫుడ్లోకి పాస్ అవుతుంది. ఇదే ఇంపార్టెంట్ మనకి. అక్కడ ఫుడ్ అని ఇచ్చాము, ఇక్కడ ఫ్రూట్స్ అని ఇచ్చాము. మీరు ల్యాబ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఫుడ్ తీసేసి ఎక్స్ అని ఇవ్వండి, లేదా సమ్ ఏ అని ఇవ్వండి, ఫ్రూట్స్ ప్లేస్లో బి అని ఇవ్వండి, ఏం జరుగుతుందో చూడండి. అలాగే అక్కడ ఏ అని ఇవ్వండి, ఇక్కడ కూడా ఏ అని ఇవ్వండి, ఏం జరుగుతుందో చూడండి. అంటే ఫుడ్ బదులు ఏ ఇవ్వండి, ఫ్రూట్స్ బదులు బి ఇవ్వండి, అవుట్పుట్ చెక్ చేయండి. ఇక్కడ ఉన్న అవుట్పుటే వస్తుంది. సో ఆ ఫుడ్ ప్లేస్లో ఏ ఇవ్వండి, ఫ్రూట్స్ ప్లేస్లో కూడా ఏ ఇవ్వండి. అప్పుడు మనకి ఫార్మల్ పారామీటర్, యాక్చువల్ పారామీటర్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న పారామీటర్ ఫుడ్, ఫంక్షన్ కాల్లో ఉన్న పారామీటర్ ఫ్రూట్స్. రెండు సేమ్ నేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ద మస్ట్ మ్యాచ్ ఇన్ నెంబర్. అంటే ఇక్కడ అక్కడ డెఫినేషన్లో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే కాలింగ్లో కూడా ఒక ఆర్గ్యుమెంటే ఉండాలి. సార్ ఫంక్షన్ డెఫినేషన్ చూడండి. ఫంక్షన్ నేమ్ యామీ, బ్రాకెట్స్లో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, పారామీటర్. కంట్రీ = నార్వే అన్నాం మనం. ది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం మనం. ప్రింట్ ఐఎమ్ ఫ్రమ్ అంటే అవుట్పుట్ నార్వే అని వస్తుంది. కాల్ చేసాం చూడండి, ఇక్కడ 4 కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ కాల్లో స్వీడన్ అన్నాం. సో అక్కడ మనం డెఫినేషన్లో కంట్రీ అంటే ఏదైతే పారామీటర్కు వాల్యూ ఇచ్చేసాం నార్వే అని, కానీ నువ్వు కాల్ చేసినప్పుడు స్వీడన్ అని ఇచ్చాము కాబట్టి ఈ స్వీడన్, నార్వే రీప్లేస్ అయ్యి స్వీడన్ వస్తుంది. సెకండ్ కాల్లో నార్వే రీప్లేస్ అయ్యి ఇండియా వస్తుంది. థర్డ్ కాల్లో మనం ఎటువంటి పారామీటర్స్ ఇవ్వలేదు. జనరల్గా డెఫినేషన్లో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఒకటి ఉందనుకోండి, కాల్ చేసినప్పుడు కూడా కంపల్సరీ ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. కానీ ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఒక ఆర్గ్యుమెంట్కి ఆల్రెడీ మనం వాల్యూ ఇచ్చాము కాబట్టి కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే థర్డ్ కాల్ ఎంటీగా ఉంది. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఐఎమ్ ఫ్రమ్ నార్వే అని వస్తుంది. మళ్ళీ ఫోర్త్ కాల్కి మనం బ్రెజిల్ అని ఇచ్చాం. సో నార్వే రీప్లేస్ అయ్యి బ్రెజిల్ అంటే ఐఎమ్ ఫ్రమ్ బ్రెజిల్ అని వస్తుంది. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఫంక్షన్ నేమ్ మై ఫన్ కదా, 2 పారామీటర్స్ ఉన్నాయి, ఎక్స్ వై. y = 50 అంటే సెకండ్ పారామీటర్కి వాల్యూ ఇచ్చాం మనం, ఫస్ట్ పారామీటర్కి వాల్యూ ఇవ్వలేదు. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నేను 10 అన్నాను అంటే 10 ఎక్స్లోకి పాస్ అవుతుంది. సెకండ్ పారామీటర్ ఆల్రెడీ 50 ఉంది. మీరు ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 10 ఇవ్వండి, అవుట్పుట్ చూడండి, 10, 60 ఇవ్వండి, అవుట్పుట్ చూడండి. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది.
సో సెకండ్ పారామీటర్కి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందనేది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఫంక్షన్ నేమ్ ఏడిడి, ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, num1 num2. num2కి మనం వాల్యూ ఇచ్చాము. సో రిటర్న్ num1 ప్లస్ num2. ఫంక్షన్ కాల్ చూడండి, ఫస్ట్ కాల్ 100 200 అన్నాం, 100 num1లోకి వెళ్తుంది, 200 num2లోకి వెళ్తుంది. ఫంక్షన్ డెఫినేషన్లో num2 1 ఇచ్చాం మనం. ఇప్పుడు వాల్యూ ఓవర్ రైట్ అవుతుంది, 100 200 తీసుకుంటుంది, అందుకే అవుట్పుట్ 300. సెకండ్ కాల్ చూడండి, ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం, 8. సో 8 num1లోకి వెళ్తుంది, num2 యాజ్ యూజువల్ అక్కడ 1 ఉంది కాబట్టి 1 తీసుకుంటుంది, 8 + 1 9. అలాగే థర్డ్ కాల్లో కూడా అంతే, 100 ఇచ్చాము, సెకండ్ పారామీటర్కి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ తీసుకుంటుంది. సో ఇది మీరు ల్యాబ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే num1కి ఒక వాల్యూ ఇవ్వండి. ఇందాక num2కి 1 ఇచ్చాము కదా, num1 = 1 అని ఇవ్వండి, num2 = 1 అని ఇవ్వండి, అవుట్పుట్ చూడండి. num1 = 1 ఇవ్వండి, num2కి ఏం వాల్యూ ఇవ్వకండి, అవుట్పుట్ చూడండి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ ఫంక్షన్ నేమ్ స్టూడెంట్, లోపల ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం కదా. కాల్ చేసేటప్పుడు ఏం చేసాం మనము, కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ స్టూడెంట్ అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ స్పెసిఫై చేస్తూ మనం వాల్యూస్ ఇచ్చాము. జనరల్గా మనం కాల్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ నేమ్కి ఒక వాల్యూ ఇస్తాము, లాస్ట్ నేమ్కి ఒక వాల్యూ ఇస్తాము. కానీ ఇక్కడ ఏం చేసాము మనము, చూడండి ఫస్ట్ కాల్ చూడండి, ఫస్ట్ నేమ్ = గీక్స్, లాస్ట్ నేమ్ = ప్రాక్టీస్ అన్నాము. అంటే వేరియబుల్స్ పారామీటర్ నేమ్స్ స్పెసిఫై చేస్తూ వాల్యూస్ ఇచ్చాము. సెకండ్ కాల్కి వచ్చేటప్పుడు చూడండి, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్, అంటే ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ వేరియబుల్ నేమ్స్ మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూస్ ఆటోమేటిక్గా అందులోకి పాస్ అవుతాయి. వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్. ఈ వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం అనేది మనకి తెలియనప్పుడు ఏం చేస్తామంటే argv అని యూస్ చేస్తుంటాం. argv అంటే ఆర్గ్యుమెంట్ వెక్టార్. చూడండి ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ నేమ్ ఏంటి, myfun *argv అని ఇచ్చాము. ఫర్ arg in argv print arg. సో కాల్ చేసేటప్పుడు myfun కాల్ చేసేటప్పుడు హలో వెల్కమ్ టు గిగ్స్ 4 ఇచ్చాం మనం, 3 ఇవ్వండి అవుట్పుట్ వస్తుంది, 2 ఇవ్వండి అవుట్పుట్ వస్తుంది, 1 ఇవ్వండి అవుట్పుట్ వస్తుంది. వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తామో మనకు తెలియనప్పుడు మనం ఈ నోటేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది.